బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చూసి, ఈ నియంతృత్వ ధోరణి చూసి, ఉస్మానియా కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు కావచ్చు, అట్లాగే తెలంగాణ నిరుద్యోగ యువత మొత్తం కూడా తెలంగాణ నడిబజారున పెట్టి పరువు తీసిన కండిషన్స్ మనం చూసినాం. గత 10 ఏళ్ల కాలం మొత్తం కూడా అట్లనే జరిగింది. జరిగిన ఫలితంగా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువత మొత్తం కూడా కాంగ్రెస్‌కి పట్టం కట్టింది. పట్టం కట్టిన తర్వాత ప్రజాపాలన వస్తదనే విషయాన్ని వాళ్ళే అనేక సందర్భాల్లో ఇది తీసుకొస్తున్నాం, మాట్లాడుతున్నాం. ప్రజాపాలన అనేది నియంతృత్వ ధోరణి కాదు, గడీల పాలన కాదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రజాపాలన మేము ముందే చెప్పినాం. అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, అనేక సందర్భాల్లో ఐక్య కార్యాచరణలో, మీటింగ్‌లో, రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఇట్లా రాస్తారోకలో మాట్లాడుతున్నప్పుడు అప్పుడున్నటువంటి ఇప్పుడున్న అనేక మంది మంత్రులు అప్పుడు ఆ ధర్నాలో కూర్చొని, ఆ రౌండ్ టేబుల్ సమావేశాలు కూర్చొని మాతో పాటు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అప్పుడు వాళ్ళు మాట్లాడుతూ తప్పనిసరిగా 100%గా మా పాలన గడీల పాలన ఉండదు, ప్రజాపాలన ఉంటది, ప్రజల సెంట్రిక్‌గా ఉంటదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడిన క్రమం తర్వాత 2 సంవత్సరాలు అయింది. ఈరోజు ఇంత మట్టుకు కూడా విద్యాశాఖ మంత్రి లేరు.